వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వైసీపీ నేత దేవినేని అవినాష్ నిన్న చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. అవినాష్ గారు మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, చంద్రబాబు గారు ఏదో మర్యాద సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఈయన బాధపడతా ఉన్నాడు. అంటే దేవినేని అవినాష్ గారు చంద్రబాబు గారు మర్యాద ఇవ్వలేదని మా పార్టీలో జరిగే విషయాలు ఆయనకి ఎందుకండి? నువ్వు చంద్రబాబు గారి ముందు మాట్లాడే ముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి వాటి గురించి చెప్పి మా నాయకుడు అందరిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి ఏదైనా అసంతృప్తులు ఉంటే అవన్నీ సరి చేసుకుని వాళ్ళని గౌరవంగా బయటికి పంపిస్తూ ఉన్నారు అని మీరు చెప్పగలిగితే ఎదుటాడి గురించి మాట్లాడచ్చు. నిన్నగాక మన గత వారం రోజులు బట్టి కూడా తాడేపల్లి ప్యాలెస్ నిండా అనేక మంది అసంతృప్తివాదులు ఆయన ఇంటర్వ్యూ కోసం భార్యా బిడ్డలతో వచ్చి 10 గంటలకు వచ్చాం, 4:30, 5 మాకు భోజనాలు తినలేదు, కాఫీలు తాగలేదు, కనీసం మమ్మల్ని ఒక్క మాట మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఈ ప్యాలెస్కి ఒక దండం, ఈ పార్టీకి ఒక దండం అని చెప్పి దండాలు పెట్టుకుంటూ వెళ్ళిన వాటి గురించి మీరు ఏం చెబుతారని అడుగుతున్నాను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒక ఆయన అయితే నేను పుట్టిన కాంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను, నాకు తెలిసిన కాంచి ఆయన కొడుకుగా ఈయనతో ఉన్నాం, ఈ విధమైన పరాభం నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు పార్టీ అధినేతలుగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయి. రాష్ట్ర చరిత్రలోనే అద్భుత ఘట్టమైన అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవం ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. అలాగే ఈరోజు విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసి సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తున్నారు. ఈరోజు 4 లక్షలతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి మా ఎస్సీ ఎస్టీ సోదరులకి, ఎంతో వెనుకబడిన కులాల వాళ్ళందరికీ కూడా చిన్నచూపు చూసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మెరుగుపరుచుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఆయన ఆయా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి చైర్మన్గా నియమించి వాళ్ళని పెద్దపీట వేసి ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు నాయకులు సోమవారం విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మాట తిప్పను మడవం తిప్పను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు, నేను విన్నానటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు ఏమి చేశావే జగన్మోహన్ రెడ్డి అంటే విద్యార్థి యువత నిరుద్యోగులందరినీ కూడా కాలగర్భంలో కప్పావు. నీ ఎలక్షన్లో గెలవడం కోసం, నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం ఈరోజు విద్యార్థి నిరుద్యోగులందరినీ సంకనాగిచ్చి మోచాయి నీళ్ళు తాగిచ్చావు. ఈరోజు నిరుద్యోగులను అడిగితే ఈరోజు అక్రమ అరెస్టులు కేసులు పెడతా ఉన్నావు. విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి తప్పేంటి? నువ్వు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నాం. నీటువంటి మంచిదనంగా నువ్వు హామీ ఇచ్చినటువంటి హామీ
ఏదైతే నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, 5 సంవత్సరాలు దాన్ని కాలగర్భంలో తొక్కావు. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే మెగా డిఎస్సీ పెడతా ఉన్నావు దాన్ని పాతాళంలో తొక్కావు. ఈరోజు మెగా డిఎస్సీ విడుదల చేయమని చెప్పి విద్యార్థి యువజన సంఘాలందరం కలిసి ఈరోజు విజయవాడ నగరంలో ఈరోజు మహాధరణ కార్యక్రమం చేస్తుంటే ఈరోజు విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇది తస్మాత్ జాగ్రత్త, ఈ నిరుద్యోగులు కనుక మెగా డిఎస్సీ విడుదల చేయకపోతే తస్మాత్ నిన్ను అడుగడుగున ముట్టడిస్తాం, నీ ముఖ్యమంత్రి సీటును కూడా తీసేయడానికి విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాతో అంగన్వాడీ వర్కర్లను భయపెట్టాలని చూస్తే సహించేది లేదని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి సుప్రజ హెచ్చరించారు. అనేక రకాల నిర్బంధాలకు ఈరోజు ప్రయోగిస్తుంది. 5వ తారీఖు ఒక డెడ్ లైన్ పెట్టింది. కలెక్టర్లని, పీడీఎల్ని, సిడిపోల్ని ఉపయోగించి మీరందరూ కనుక సాయంత్రం 5 గంటల లోపు డ్యూటీలకు వెళ్ళకపోతే మీ అందరూ ఉద్యోగాలు తీసేస్తావు, కొత్త వాళ్ళందరినీ పెట్టుకుంటావు అని చెప్పేసి 5వ తారీఖు బెదిరింపులకు పాల్పడింది. 5వ తారీఖు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అదరలేదు, బెదరలేదు. అయితే 7వ తారీఖు మళ్ళీ ఒక జీవోని తీసుకొచ్చింది. ఏమని? ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని 6వ తారీఖున ఒక జీవో నెంబర్ 2ని తీసుకువచ్చింది. అయితే ఈరోజు హడావిడిగా ప్రభుత్వానికి మేము అత్యవసర సేవల్లో పాల్గొనే అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాము. మరి మొన్నటిదాకా మేము చర్చల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే, మీదేమన్నా అత్యవసర సేవలు అనుకున్నారా, మిమ్మల్ని పీకి పారేస్తాం, మిమ్మల్ని తీసేస్తే 10 మంది లైన్లోకి వస్తారు అన్న పెద్ద మనిషి మరి మొన్న హడావిడిగా ఎందుకు ఆ జీవోని జారీ చేశారు అనేది మేము అడుగుతున్నాం. అంటే 10 మంది రాలేదా అయ్యా మీకు, మమ్మల్ని తీసేస్తే 10 మంది వస్తారన్నావు కదా, తాళాలు పగలగొట్టారు కదా, తాళాలు పగలగొడితే ఎవరు వచ్చారు? ఎవ్వరూ రాలేదు. ఈ రోజు ఏంటంటే సాయంత్రం 5 గంటల లోపు మీరు సెంటర్లకు వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్టులు చేయిస్తాం, నోటీసులు ఇస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. అరెస్టులు అంగన్వాడీలకు కొత్త కాదు, 25 సంవత్సరాల నుంచి అంగన్వాడీ. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుపై పరువు నష్టం దావా వేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. కాలంగా దేవినేని ఉమామహేశ్వరరావు నా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు, దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దాన్ని రాజకీయంగానే నేను పలుసార్లు ఖండించాను. కానీ దాన్ని మళ్ళీ పదే ఒక మాటను 100 సార్లు చెప్పి అది నిజం అనిపించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తూ ఉంటే గత నెల 22వ తారీఖున అతనికి లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 15 రోజుల వ్యవధిలో దానికి తగు సమాధానం చెప్పమని, లేకుంటే కోర్టులో కేసు ఫైల్ చేస్తామని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చాం. సరే, అది ఇప్పటికి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు డిసెంబరులో ఇచ్చున్నాం నోటీసు. కాబట్టి ఇప్పుడు త్వరలో దాని మీద అతను సరైన సమాధానం చెప్పకపోగా దాని గురించి మళ్ళీ లీగల్ నోటీసులు ఇచ్చారని చెప్పి వ్యంగ్యంగా మళ్ళీ మీడియాలో ఇట్లో గ్రూపుల్లో పెడతా ఉన్నారు. సరే, ఏదైనా కానీ తప్పకుండా కోర్టులో కూడా ఈ విషయం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. తదుపరి అన్ని వివరాలు కూడా మళ్ళీ మీడియాకి తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.